భారతమాతకు మహాహారతి కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారతమాత దేశానికి ప్రతీక అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోని మోదీ సర్కార్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదని ఇదొక ఉద్యమం అని అన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో భారతమాతకు మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ పండితుడు మాడుగుల నాగఫణి శర్మ, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది భారతమాత ఫౌండేషన్. భారతమాతకు మహాహారతి కార్యక్రమానికి సన్నాహకంగా శనివారం నాడు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. భారతమాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారతమాత అంటే దేశానికి ప్రతీక అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతమాత అంటే సర్వసర్పి, సమదృష్టి, అదేవిధంగా సమభావన కలిగి ఉన్నదని అర్థము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆలోచన విధానానికి పెద్దపీట వేసి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నినదించారు. దాంతోపాటు సబ్కా ప్రయాస్ అనేటువంటి మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అంబేద్కర్ ఆలోచన విధానాలతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మోదీ సర్కార్ కాపాడుతోందన్నారు ఆయన. దేశవ్యాప్తంగా జాతీయ భావనను పొందించేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల నుంచి అపూర్వంగా స్పందన వస్తుంది. అది రామ జన్మభూమి ఉద్యమం కావచ్చు, పోఖ్రాన్ అణు పరీక్షలు కావచ్చు, కార్గిల్ యుద్ధంలో సైనికులకు అండగా నిలిచినటువంటి సందర్భం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, పాక్ భూభాగంలో దాక్కున్నటువంటి ఉగ్రమూకలపైన సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, రామజన్మభూమి మందిర ప్రారంభం కావచ్చు, ఘర్ ఘర్ తిరంగా కావచ్చు. గత 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, మన భారతీయ విలువలకు పట్టం కట్టేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే ఈ భారతమాత మహాహారతి కార్యక్రమము నేటి తరానికి, యువతరానికి, నవతరానికి, భావితరానికి భారతమాత ఔన్నత్యాన్ని, మన దేశ గొప్పతనాన్ని, మన ఆలోచన తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారతమాతకు హారతి అనేది కేవలం ఓ కార్యక్రమం మాత్రమే కాదని ఇదొక ఉద్యమం అన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. Today, as we gather to honor our motherland, we not only celebrate the spirit of Bharat, but also reflect on the unity and diversity that makes our nation truly unique. Bharat Mata Harati is not just an event, it is a movement that embodies the ethos of Ek Bharat, Shreshtha Bharat. This celebration brings together people from different regions, showcasing the vibrant tradition and cultural diversity of our great nation. It reminds us that despite our differences, we are united by our love for Bharat Mata and the timeless values she represents. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 8వ ఏడాది కూడా కార్యక్రమం ఘనంగా జరిగింది.